ఏమండోయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఏ సీజన్‌లో వచ్చే కాయగూరలైనా, ఫ్రూట్స్ అయినా, ఆ సీజన్‌లో తినాలని డాక్టర్లు చెప్తా ఉంటారు గదండీ! అందుకేనండి ఏ సీజన్‌లో మాత్రమే దొరికే పచ్చటికాయతో మంచి రెసిపీ చూసేద్దాం రండి. అరటికాయ అంటే ఇష్టం లేనోళ్ళు గూడా ఎగబడి మరీ తింటారండి దీన్ని. మరి ఇది ఎట్ట చేసుకోవాలో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త ఛానల్ గదండీ! కూసంత సబ్స్క్రైబ్ జేసుకోండి మరి. ఏట్లేదండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, కూసంత పసుపు, ఉప్పేసి పక్కన బెట్టుకోవాలండి. ఆ నీళ్ళలో చెయ్యినిట్ట ముంచేసి, ఇప్పుడు అరటికాయ తీసుకొని, తలా, తోక కట్ జేసేసి, చెక్కు తీసేసుకోవాలండి. చేతికి నూనె అవసరం లేదండి. ఆ ఉప్పేసి నీళ్ళల్లో చెయ్యి ముంచి లేపితే జాలండి ఓసారి. ఎటగా ఆ అరటికాయకి చెక్కంతా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇష్టమైనట్టుగా ముక్కలు కట్ జేసేసుకోండి. కూసంత పెద్దయి కట్ జేసుకోవాలంటే పెద్దయి, లేదు చిన్నయి కావాలనుకుంటే చిన్నయి కట్ జేసేసుకోండి. కట్ జేసుకున్నాక ఇట్ట నీళ్ళలో యేసేసి, స్టవ్ ఆన్ జేసి, గిన్నెలో పోసేసుకొని ఇయన్నీ, మూత పెట్టేసి, ఒక్క 5 నిమిషాలు ఉడికిచ్చండి. అంతకంటే ఎక్కువ ఉడికిమాకండోయ్! మెత్తబడికిపోగలవు మరి. ఇట్ట ఉడికిపోయినాక నీళ్ళన్నీ తీసేసి పక్కనెట్టేసుకుందామండి. బియ్యాన్ని ఒక 5 నిమిషాలు నానబెట్టేసి, ఆ అన్నాన్ని ఇట్ట పొడి పొడిగా వండేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇందులో కోసం కొంచెం పొడి గావాలండి. దానికోసం పచ్చిపప్పు, ధనియాలు, అట్టగే జీలకర్ర, మినపప్పు, 4 ఎండుమిర్చి, కూసన్ని కరేపాకేసుకొని ఇట్ట పొడి చేసి పక్కనెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ జేసి కూసంత ఎడల్పుగా ఉన్న ప్యాన్ ఎట్టేసుకొని 2 స్పూన్ల నూనేసుకోవాలండి. నూనె కూసంత ఏడైనాక ఆవాలు, జీలకర్రేసుకోవాలి. అటకే సన్నగా కట్ జేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలేసుకొని, కూసంతా రంగు మారేంత వరకు ఏంచేసుకోండే. అటకే కొంచెం కరేపాకు, సన్నగా కట్ జేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలు గూడా ఏసేసుకొని, మెత్తగా మగ్గనియ్యాలండి. బాగా మగ్గితేనే మంచి టేస్ట్ అండి మరి. ఇప్పుడు ఇందులోకే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని మెత్తగా రుబ్బేసుకొని ఏసేసుకోవాలండి. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ గదండీ! పచ్చి వాసన పోయేంత వరకు ఏసుకోవాలండి. ఆటగే ఉడికించుకున్న పచ్చి బఠాణీ, ఉంటే కాసిన్ని జీడిపప్పు పలుకులు గూడా ఏసుకోండి. మనదంత బడ్జెట్ గాదు గదండీ! అందుకే ఏయలేదు. ఇయన్నీ ఏగిపోయినాక మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలేసుకొని కూసంత సేపు ఏయించుకోవాలండి. ఎట కలుపుకుంటూ ఏయించుకోవాలండి. లేపోతే అరటికాయ ఊరకనే అడుగు పట్టిద్దండి మరి. ఇప్పుడు ఇందులోకే కొంచెం పసుపు, అట్టగే మీ రుచికి సరిపడా కారం, కూసంత ఉప్పేసుకోండి. అది ఈడ ఏసా గాని కనిపియలేదండి. మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసినాక అన్నం పొడి పొడిగా వండుకున్నాం గదండీ! పూర్తిగా చల్లారినాకే అన్నం వేసుకోవాలండి ఇప్పుడు. అన్నం మొత్తం ఏసేసుకొని, మనం మసాలా రెడీ చేసుకున్నాం గదండీ! ఆ మసాలా పొడి గూడా ఏసుకొని, ఈ అన్నానికి సరిపడా ఉప్పేసుకోవాలండి. ఎంతాక అరటికాయల మీద కోసంత ఉప్పేసామండి. చూసుకొనేసుకోండే. మొత్తం ఓసారి కలిపేసుకోవాలండి. హైలో పెట్టుకొని కలుపుకోండి. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వచ్చిద్దండి మరి. టాస్ చేయడం వచ్చినోళ్ళైతే టాస్ చేయండి. మనకంత రాదులెండి. అంతా కలిపేసుకున్నాక చివరగా కొత్తిమీరేసేసుకొని, ఉంటే కూసని నిమ్మరసం గూడా కలిపేసుకొని, వేడి వేడిగా ఈ చలికాలంలో తినండి. అదిరిపోయిద్దంటేనండి. పిల్లలు గూడా అరటికాయని బాగా ఇష్టంగా తింటారండి ఇటు చేత్తే. మరి నచ్చితే ఓ పాలు ట్రై చేసేయండి. అటనే ఎట్టొచ్చిందో కామెంట్‌లో కూడా చెప్పేయండి. మరి కొత్త ఛానల్ గదా! సబ్స్క్రైబ్ చేసుకోండి.